book of Joshua, యెహోషువ గ్రంథం chapter 24, 24వ అధ్యాయము 13 and 14. మరి 13, 14 వచనాలు. Those who have got Bibles, kindly look into it, please. మరి ఎవరికైతే బైబిల్స్ ఉన్నాయో దయచేసి మీ బైబిల్ చూడండి. The little time may be a blessing for us. మరి కొంచెం సమయం మనకి ఆశీర్వాదంగా ఉండును గాక. Focus your attention onto the word of God. మరి మీ యొక్క గమనాన్ని దేవుని యొక్క వాక్యం మీద ఉంచండి. Joshua 24, 13 and 14. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 13, 14 వచనాలు. I am reading in English, brother will read in Telugu. మరి అంకుల్ ఇంగ్లీష్ లో చదువుతారు, నేను తెలుగులో చదువుతాను. And I have given you a land for which you did not labor, and cities which ye built not, and ye dwell in them, of the vineyards and oliveyards which ye planted not do ye eat. Now therefore fear the Lord and serve him in all in sincerity and in truth, and put away the gods which your fathers served on the other side of the flood and in Egypt, and serve ye the Lord. చూడండి, మీరు సేద్యం చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటలను, పండ్లను, ఒలివ తోటలను, పండ్లు తినిచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. May our blessed Savior bless this portion for us. మన ధన్యకరమైనటువంటి రక్షకుడు మనం చదివిన భాగాన్ని మరి ఆశీర్వదించునుగాక. Here, this is the farewell speech of Joshua to the children of Israel. మరి ఇది ఇశ్రాయేలు ప్రజలకి మరి తన జీవితం ముగింపులో మరి యెహోషువ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. God has led them from Egypt to Canaan. మరి ఐగుప్తు నుంచి కానాన్లోనికి దేవుడు వారిని నడిపించాడు. God has fulfilled his promises. దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేర్చాడు. According to what all he promised to Abraham have been fulfilled, in that they have all come to the promised land. కాబట్టి అబ్రహాముకు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నాడో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి వారిని కానాన్లోనికి తీసుకొచ్చాడు. In their journey for some time, Moses led the flock. మరి వారి యొక్క యాత్రలో కొంతకాలం మరి మోషే వారిని నడిపించాడు. After he was called to glory, మోషే మహిమలోకి పిలువబడిన తర్వాత Joshua was asked to take over. మరి యెహోషువ ఆ యొక్క బాధ్యతను తీసుకున్నాడు. Joshua took up that great responsibility without any hesitation nor without any reluctance. మరి యెహోషువ ఏ విధమైనటువంటి మరి యొక్క వెనుకంజ వేయకుండా ఆ బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్ళినాడు. Immediately he took up the responsibility వెంటనే ఆ బాధ్యతను తీసుకున్నాడు. and led them to the promised land. వారిని ఆ యొక్క వాగ్దాన దేశానికి నడిపించాడు. Now thus the covenant God made with Abraham and the promises that he made him were fulfilled. మరి ఆ రీతిగా దేవుడు అబ్రహాము చేసినటువంటి నిబంధన ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేరినాయి. Joshua in his farewell speech he gives brief narration of the history of the Israel. కాబట్టి యెహోషువ తన యొక్క చివరి మాటల్లో మరి ఆ యొక్క ఇశ్రాయేలు చరిత్ర అంతటిని కూడా మరి తిరిగి చెప్తా ఉంటున్నాడు. He brings to their notice the goodness of God and the grace of God. మరి దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క కృపను వారికి తెలియజెప్తున్నాడు. How wonderfully God led you all. మరి ఎంత అద్భుతంగా దేవుడు మీ అందరినీ నడిపించాడు. Verse 13 is a miracle. మరి 13వ వచనము అద్భుతం. I have given you a land for which you did not labor. చూడండి, మీరు సేద్యము చేయని దేశమును నీకు ఇచ్చినాను. నేను మీకు ఇచ్చినాను. And cities which you have built not. మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చినాను. There you are dwelling. వాటిలో మీరు నివసించుచున్నారు. The vineyards and oliveyards which you planted not. మీరు నాటని ద్రాక్ష తోటలను, పండ్ల తోటను, ఒలివ తోటలను. And you are eating. మీరు ఆ పండ్లు తింటున్నారు. So that verse is a great miracle. మరి ఈ యొక్క వాక్యము చాలా గొప్ప అద్భుతం. A great miracle has been said in one verse. మరి గొప్ప అద్భుతము ఒక వాక్యంలో చెప్పబడింది. So Joshua is telling children of Israel. మరి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, God has done so much great things for you. మరి దేవుడు మీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. Indeed, God has done great things whereof you are glad. మరి నిజముగా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేసినాడు. దాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారు. Now, what is your response to what he has done unto you? మరి ఆయన మీకు చేసినటువంటి యొక్క మేలును బట్టి మీ యొక్క ప్రతిస్పందన ఏమిటి? You should be eternally grateful to him. మరి ఆయనకు నువ్వు నిత్యత్వములో కృతజ్ఞుడివై ఉండాలి.
Always you should be grateful. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞుడివై ఉండాలి. Always remember what Lord has done unto you. మరి ప్రభు నీకు ఏమి చేసినాడు అది ఎల్లప్పుడూ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Even in our life, మన యొక్క జీవితాల్లో కూడా always you have to recapitulate what Lord has done unto us in the past. మరి గడిచిన దినాల్లో ప్రభు మనకి ఏమేమి మేలు చేసినాడో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. In whatever level you are serving the Lord, నువ్వు ప్రభుని ఏ స్థాయిలో సేవిస్తున్నప్పటికీ, you may belong to whatever age, మరి నువ్వు ఏ వయస్కుడు అయినప్పటికీ, there should be a time, you should give some time to recapitulate the little past that you had. కాబట్టి నీకు ఏదైతే గడిచిన చరిత్ర ఉందో ఆ చరిత్రలో దేవుడు చేసిన మేలులన్నిటినీ నీకున్న కొంచెం సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. How God led you, మరి ఏ రీతిగా ప్రభు నిన్ను నడిపించినాడో, how God helped you in your education, నీ యొక్క చదువులో దేవుడు ఎలా సహాయం చేసినాడో, how God helped you to come to the knowledge of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించిన రక్షణార్థమైన జ్ఞానంలోనికి ఎలాగ నిన్ను నడిపించినాడో, what you are, మరి నువ్వు ఎలాగుండేవాడు, what God made out of you. మరి అలా ఉన్న నిన్ను దేవుడు ఏ రీతిగా చేసినాడో. When you really think of these things of the past, మరి గడిచిన కాలంలో ఈ జరిగిన విషయాలని నువ్వు ఆలోచిస్తే tears will roll down your cheeks. నీ యొక్క కనుల నుంచి ఆ యొక్క బాష్ప బిందువులు కాలుతాయి నీ బుగ్గల Very మీద. often I do that in Delhi. మరి తరచుగా ఢిల్లీలో నేను ఇది చేస్తాను. In my room almost every week I do this. మరి ప్రతి వారము నా యొక్క రూమ్ లో దీన్ని నేను చేస్తాను. When I think of my past, నా యొక్క గతాన్ని నేను ఆలోచించినప్పుడు I knew what great things, what great miracles He has done in my life. నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసినాడు. He led me to unimaginable situations. మరి ఊహించినటువంటి పరిస్థితుల గుండా ఆయన నడిపించినాడు. Unimaginably God has blessed us. మరి ఊహించిన రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. It is merely by His grace. అది It is కేవలం merely by His grace and by His mercy. అది కేవలము తన కనికరము కృపను బట్టే. So I was grateful to Him more and more. నేను ఆయనకి ఎంతో ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. Many of us know how God has helped us. మనందరికీ తెలుసు మన జీవితంలో దేవుడు మనకి ఎలా సహాయం What చేసినాడు. we have to do is మనం ఏం చేయాలంటే ask the Lord. ప్రభువుని అడగాలి. What you have to ask Him? మరి ఏం అడగాలి? Oh Lord, help me, Oh, that Prabhu. my gratefulness for Thee may be multiplied, increased day after day. ఓ ప్రభువా, నా యొక్క కృతజ్ఞత దినదినము గడిచేయగలది, అది ఇంకా అధికమవ్వాలి. Oh Lord, help me that I may not forget what great things Thou hast done in my life. ఓ ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏ గొప్ప కార్యాలు అయితే చేసినావో వాటిని మర్చిపోకుండా నాకు సహాయం చేయి. One of the saddest things in the history of the children of Israel is ఇశ్రాయేల్ చరిత్రలో దుఃఖకరమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే they forgot great things Lord has done unto them. వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములన్నీ వెంటనే మర్చిపోయారు. అడుగడుగునా అడుగడుగునా మర్చిపోయారు. again Lord was doing great things. మరి అడుగడుగునా ప్రభు గొప్ప And కార్యాలు they used to చేశారు. forget those things. ఆ సంగతులన్నీ వారు మర్చిపోయారు. That's why they reduced themselves as grumblers and murmurers all through their 40 long years of journey. మరి దీర్ఘకాల 40 సంవత్సరాల యాత్రలో అందుకే వారు మరి సొనిగేవారుగా గొణిగేవారుగా ఉన్నారు. We should be grateful to Him. మనము ఆయనకి కృతజ్ఞులమై We ఉండాలి. should often remember and tell ourselves, Oh Lord, what am I that You should be mindful of me? ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు నేను ఏ పాటి వాడినయ్యా అని ప్రభువుకు మనం చెప్తూ ఉండాలి. Even though I was not worthy to receive the least of Thy mercies, Thou hast helped me so much. Oh Lord, that's why I am grateful to You. ప్రభువా, నీవు కనికరము కనీసం కొన్ని చిన్న విషయాల్లో కూడా కనికరం చూపి నేను ఏమాత్రము యోగ్యుని కాను, అయినప్పటికీ నువ్వు నాకు సహాయం చేసినావని కృతజ్ఞతలు చెల్లించాలి. What are we? మనం ఏ పాటి వారం? Think of our roots. మన యొక్క మూలాల గురించి ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చినాం మనం ఎక్కడి నుంచి వచ్చినాం? What was our origin? మన యొక్క ఆరంభం ఏమిటి? That is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. When you know our background, our origin, మన యొక్క వెనక చరిత్ర మనం చూస్తే you would be more and more grateful unto Him. ఆయనకు ఎంతో ఎంతో నువ్వు కృతజ్ఞుడివై ఉంటావు. That's why we have to tell our children what is our root. మరి ఆ కారణాన్ని బట్టి మన యొక్క చరిత్ర ఏంటో వెనక చరిత్ర మన పిల్లలకు మనం చెప్పాలి. What we were, మనం ఎలా ఉండేవారు, and what Lord has made out of us. మరి దాంట్లోంచి ప్రభు మనల్ని ఎలాగా తీసుకొచ్చినాడు. With all our failures, మన యొక్క with పతనాలన్నిటిలో, all our shortcomings, మన యొక్క with బలహీనతలన్నిటిలో, all our weaknesses, మన యొక్క బలహీనతలన్నిటిలో Lord has led us. Indeed, He has been our Ebenezer. మరి నిజముగా ఆయన మనకు ఎబెనెజర్ గా సహాయకుడిగా ఉండి నడిపిస్తూ Sustained us మనల్ని పోషిస్తూ and వచ్చాడు. contained us in His fellowship. మరి తన యొక్క సహవాసంలో మనల్ని ఉంచుతూ వచ్చినాడు. Even though there was unbelief very often, తరచుగా అవిశ్వాసం ఉన్నప్పటికీ, but yet He had proved Himself
faithful unto us. ఆయన మనకు నమ్మదగిన వాడిగా నిరూపించుకున్నాడు. Now we have seen a witness మరి from ఇప్పుడు Hani. హనీ నుంచి సాక్ష్యాన్ని మనం విన్నాం. How she could not study well. మరి ఆమె మరి ఎలాగ ఎక్కువ She could చదవలేదు, not prepare herself for the interview properly. మరి ఇంటర్వ్యూ కొరకు ఆమె ప్రాపర్ గా సిద్ధపడలేదు. But God's hand was upon her. అయితే దేవుని యొక్క హస్తం ఆమె అది ఉంది. Do you know why? ఎందుకో తెలుసా? Grandparents have been praying for her. ఎందుకనగా వాళ్ళ తాత మరి వాళ్ళు ప్రార్థన చేశారు ఆమె కొరకు. And then her parents have been praying for her. వాళ్ళ తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె కొరకు And she herself has committed herself unto God. మరి ఆమె కూడా దేవుని హస్తాలకు తను అప్పగించుకుంది. So that is how God took care of her. మరి ఆ కారణాన్ని బట్టి ఆమె విషయమై దేవుడు She పూర్తి వహించాడు. herself could not believe that she got selected. మరి ఆమె సెలెక్ట్ అవుతాను తనంత తానే నమ్మలేకపోయింది. Unimaginable things happened. మరి ఊహించని కార్యాలు జరిగినాయి. Ephesians chapter 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 20. మరి 20వ వచనం. That has become a reality for Hani. మరి ఇది హనీకి మరి వాస్తవికంగా ఇది జరిగింది. Ephesians chapter 3, verse 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ Now వచనం. unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మన Ephesians chapter 3, verse 20. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. He is able. ఆయన సమర్థుడు. God is able. దేవుడు సమర్థుడు. When I was in Melbourne, Australia recently, మరి రీసెంట్ గా నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఉన్నప్పుడు and they have had one banner at the compound wall. మరి కాంపౌండ్ వాళ్ళకి ఒక బ్యానర్ హ్యాంగ్ చేశారు. There is a main road, but so that the passers by they may read that word of God. మరి అది మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉంది కాబట్టి మెయిన్ రోడ్ మీద వెళ్ళేవారు దాన్ని చదువుతారని అలా వేలాడదీశారు. What is that banner says? మరి ఆ యొక్క బ్యానర్ ఏం చెప్తుంది? Our God is able. మన దేవుడు సమర్థుడు. Our God is able. మన దేవుడు సమర్థుడు. మా దేవుడు సమర్థుడు. Our God is able. మా దేవుడు సమర్థుడు. I saw that. నేను దాన్ని చూశాను. And I told them. నేను వారితో చెప్పాను. You remove that our there. మరి అక్కడ మన అనేది తీసేయండి అన్న. You are saying మన కాదు మా దేవుడు అని చెప్పండి. మా దేవుడు. There is a lot of difference there. మా దేవుడు అనేది తీసేయమని. God is able. మరి దేవుడు సమర్థుడు. So when you are saying మా దేవుడు, that means you accept there are other gods also. మరి మా దేవుడు అని చెప్తే మిగిలిన దేవుళ్ళు కూడా నువ్వు అంగీకరిస్తున్నట్టు. Lord Jesus Christ is the only God. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుడు. Isaiah repeatedly says this. యెషయా తిరిగి దీన్ని చెప్పినాడు. He is the true God. There is none beside him. ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. So I told brethren, they are elders of the church. అక్కడ ఉన్న సంఘ పెద్దలతో నేను చెప్పినాను. I said, kindly remove that our. మరి మా అనేది తీసేయండి. When you are saying that you are accepting that they have got so many. మరి వాళ్ళ దేవుడు కూడా చేశాడు. చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి. They have so many అని చెప్పండి. మరి అనేకము అని చెప్తున్నారు. వాళ్ళకి అనేక మంది ఉన్నారు. Say God is able. మరి దేవుడు సమర్థుడు. Only one God. కేవలం ఒకే దేవుడు. Only one God. ఒకే దేవుడు కేవలం. There is none beside him. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. He is the true and the living God. ఆయనే సజీవుడైన సత్యవంతుడైన దేవుడు. Who is the way, the truth and the life. ఆయనే సత్యము మార్గము జీవమునై ఉన్నాడు. And it was he who came into this earth to seek and to save that was lost. మరి ఆయనే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. He shed his precious blood on the cross of Calvary. ఆయన కలువరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. And made a provision for the forgiveness of sin. మరి పాప క్షమాపణ కొరకైన మార్గాన్ని సిద్ధపరిచాడు. That whosoever believeth on him should not perish but have everlasting life. ఆయన యందు విశ్వాసముంచువాడు నశింపక మరి నిత్య జీవం పొందుతాడు. Many came and gone. చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. Many the so-called great men came into this world and they have gone. మరి గొప్ప వ్యక్తులు ఈ లోకంలో జన్మించినారు, చనిపోయినారు. But nobody said those words. మరి ఎవరు కూడా ఇటువంటి మాటలు చెప్పలేదు. Nobody said what Lord has said. మరి ప్రభు ఏమైతే చెప్పినాడో అది ఎవరు కూడా చెప్పలేదు. You know what he said? మరి ఆయన ఏం చెప్పాడో John's Gospel 14 verse 6. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 6. I am the way, the truth and the life. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. So I
died for you. మీ కొరకు నేను చనిపోయాను. This blood is for the remission of your sins. ఈ రక్తము మీ పాప క్షమాపణ కొరకైనటువంటి రక్తము. That is how he is the true and the living God. ఆ కారణాన్ని బట్టి ఆయన సజీవుడైన He సత్యవంతుడైన made a wonderful provision for our salvation. మన రక్షణ కొరకు అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆయన When సిద్ధపరిచారు. we were drowned in the tumultuous, boisterous, sinful waters of this world, he has delivered us, redeemed us, so that we could be his people, under his control, so that we may go one day to be with him forever and ever. కాబట్టి ఈ యొక్క పాపపు లోకములో, భూయిష్టమైనటువంటి లోకములో, పాపంలో మనం మునిగిపోతూ ఉండగా నిన్ను నన్ను కూడా తన రక్తం ద్వారా విమోచించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఒక దినాన నిన్ను నన్ను కూడా తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళనన్నాడు. I said, say, God is able. మరి నేను చెప్పినాను, దేవుడు సమర్థుడు. The elders of the church in Melbourne, they rejoiced in it. మరి దాన్ని విని ఆ మెల్బోర్న్ లో ఉన్న సంఘ పెద్దలు చాలా సంతోషించారు. God is able. మరి దేవుడు సమర్థుడు. He is able to do much more than what we ask or even think. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అత్యధికంగా చేయగలిగిన What వాడు. a great God that we have. మరి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. Now Joshua is explaining the goodness of God and the grace of God, and then he demands from the children of Israel. మరి యెహోషువ దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను మరి వారికి చెప్తూ దేవుడు వారి నుంచి ఏం కోరుకుంటున్నాడో అది చెప్తున్నాడు. That we find in 14th verse. అది మనం 14వ వచనంలో చూస్తున్నాం. Now therefore కాబట్టి మీరు అంటే ఏమని అర్థం? దాని అర్థం ఏంటి? Remember what he has done unto you. ఆయన మీకు ఏం చేసినాడు అది జ్ఞాపకం చేసుకోండి. That for what you have to do. మరి దానికి మీరు ఏం చేయాలి? Fear the Lord. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. And serve him in sincerity and in truth. ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించాలి. Just two things remember. మరి రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. He has done great things for us. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. Unimaginable things he had come. He has done. మరి ఊహించినటువంటి కార్యాలు ఆయన చేశాడు. We cannot explain. Words of the human words cannot describe, or they are inadequate to explain and expound what great things God has done unto us. మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఊహించినటువంటి కార్యాలు వివరించడానికి మన యొక్క భాషలో ఉన్నటువంటి మాటలు సరిపోవు. God has done great things in my life. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. Same way God also has done great things in all your life. మరి మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. We have to recollect the past. మరి గతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Then you will cry. You will do it in your room alone and think of the past. How God has led you. There were so many hurdles and barriers on your way, but yet God has led you. మరి మీరు రూమ్ లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీ యొక్క మార్గంలో ఎన్ని కష్టకరమైనటువంటి కష్ట పరిస్థితుల్లో, మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా వీటన్నిటిని అధిగమించి నేను నడిపించినాడు. As children of Israel, మరి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో, as children of Israel, మరి ఇశ్రాయేల్ ప్రజల వలె we also have crossed the Red Sea. మనం కూడా ఎర్ర సముద్రాలు దాటాం. We also have crossed the wilderness. మనం కూడా అరణ్యాలు దాటాం. We have also crossed the river Jordan. మరి యోర్దాను నది కూడా దాటాం. We have also crossed Jericho. మరి యెరికోను కూడా దాటాం. We could also face many Goliaths. మరి మనం కూడా ఎన్నో గొలియాతులను ఎదుర్కొన్నాం. We faced many enemies on our way of life. మరి మన యొక్క జీవిత మార్గంలో ఎంతో శత్రువులను మనం ఎదుర్కొన్నాం. But Lord has been fighting for us. అయితే ప్రభువే మన పక్షాన్ని యుద్ధం చేశాడు. Often we have heard in our heart, battle is mine. మరి ఎల్లప్పుడూ మన హృదయాల్లో వింటా ఉంటాం, యుద్ధము నాది. And he said many times, stand still and see the salvation of the Lord. మరి నిల్చుండి యెహోవా మరి నిలిచుండి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడుడి. Stand still. మరి నిలిచుండి, you don't have to do anything. నీవు ఏమి కూడా చేయక్కల. What a Lord that we have. మరి ఎంత గొప్ప ప్రభు మనం కలిగి ఉన్నాం. When I think of what Lord has done unto me, మరి ప్రభు నాకు ఏం చేసినాడో దాన్ని నేను జ్ఞాపకం. The tears roll down on my cheek. మరి నా యొక్క బుగ్గల నుంచి కళ్ళ నుంచి కన్నీళ్లు I recommit myself every time. మరి ఆ సమయంలో నేను తిరిగి ప్రభు పునఃప్రతిష్ఠించు. Oh Lord, give me grace to serve you. ఓ ప్రభువా, నిన్ను సేవించడానికి కావాల్సిన కృప నాకు దయచేయి. More effectively than before. మరి అంతకు ముందు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా. Like that we have to recommit ourselves unto the Lord. మరి ఈ రీతిగా ప్రభుకి తిరిగి మనం సమర్పించుకోవాలి. I am telling the members of the family of Prabhakar Rao. ప్రభాకర్ రావు గారి యొక్క కుటుంబ సభ్యులతో నేను చెప్తున్నాను. They should think of the past.
మరి వారు గతాన్ని గుర్తు చేసుకోవాలి. How great things Lord has done unto them. వారికి దేవుడు గతంలో ఎన్ని గొప్ప కార్యాలు How చేశాడు. God has led them hithertofore. మరి ఇంతవరకు ప్రభు వారిని ఎలా నడిపించినాడో. Children were born. మరి పిల్లలు పుట్టినారు. They were brought up. వారు They are పెంచబడ్డారు. all settled in various places of the world. మరి ప్రపంచంలో ఆయా భాగాల్లో It స్థిరపరచబడ్డారు. is merely by His enduring mercies that has happened. మరి అది కేవలము ఆయన యొక్క నిత్యము నిలిచేటువంటి కృప ద్వారానే Yeah, that is కనికరం. how God has done it. మరి ఈ రీతిగా దేవుడు చేసినాడు. So we should be grateful to Him. మనము ఆయనకి కృతజ్ఞులై ఉండాలి. God has done great things for honey. మరి హనీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. Good education. మంచి చదువు ఇచ్చాడు. And God has given her very good understanding and wisdom. మరి మంచి జ్ఞానాన్ని వివేచన ఇచ్చాడు. Not only తెలివి, she also got జ్ఞానం. మరి తెలివి మాత్రమే కాదు జ్ఞానం కూడా ఆమెకు ప్రభు ఒకడన్నాడంట. అరే వాడికి తెలివి ఉందిరా కానీ జ్ఞానం లేదన్నాడు. అయ్యా వాడికి తెలివి ఉంది కానీ జ్ఞానం లేదన్నాడంట. అర్థమైందా డిఫరెన్స్? మరి వ్యత్యాసం But అర్థం. she had both. మరి ఆమెకు రెండు ఇచ్చాడు That's ప్రభు. why God has blessed her. మరి ఆ కారణం ప్రభు ఆమెను ఆశీర్వదించాడు. How? Why He has blessed her? మరి ఎందుకు ఆయన She ఆశీర్వదించాడు? knew the true and the living God. ఆమె సజీవుడైన సత్యవంతుడైన దేవుణ్ణి She ఎరిగింది. acknowledged the Savior of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఆమె అంగీకరించింది. She surrendered herself at the feet of the Lord. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదములకు తను తాను సమర్పించుకుంది. She had the experience of Mary sitting at the feet of the Lord. ఆమె మరి యొక్క అనుభవాన్ని పొందింది. యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర I కూర్చుని. could understand in few words what type of spiritual life and he is living. మరి ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించిందో ఆ మాటలు బట్టి నాకు అర్థమైంది. ఆమె చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది. So God will bless her more and more. ఆమెను ప్రభు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించునుగా. So to what Lord has done unto us, ప్రభు మనకి ఏదైతే చేసినాడో we should fear Him, number one. మరి దానికి ప్రతిస్పందిస్తూ మనం ఆయనకి భయపడాలి. Being grateful to Him, we are giving thanks unto Him. మరి ఆయనకు భయపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And then చెల్లించినట్లే and then we fear Him. మనము ఆయనకు భయపడాలి. What is fearing God? మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం In అంటే the afternoon meeting I was sharing మధ్యాహ్న కాల కూడికలో నేను పంచుకుంటున్నాను. how Abraham put Isaac on the altar. మరి అబ్రహాము ఏ రీతిగా తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినాడో. That is sacrifice. అదే మరి త్యాగము బలి. Something which was close to his heart, he has put it on the altar. మరి తన హృదయంలో దగ్గరగా ఉన్నది ఏదో దాన్ని తీసుకొచ్చి దేవుని బలిపీఠం మీద పెట్టాడు. So that is how you have to surrender yourself unto the Lord. మరి ఆ రీతిగా నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకోవాలి. That is fearing God. అదే దేవుని యందు భయభక్తులు That is కలిగి. what we have read in Genesis chapter 22 verse 12. మరి ఆది కాండము 22వ అధ్యాయం 12వ వచనంలో దీన్నే మనం చదువుతాం. Commendation came from heaven. మరి పరలోకం నుంచి అభినందన వచ్చింది. Now I know that thou fearest God. ఇందువలన ఇప్పుడు నీవు దేవుడికి భయపడువాడు అని నాకు అర్థమవుతుంది. ఎందువలన He put something which was very close to his heart with full faith and confidence and trust. Kept Isaac on the altar. మరి తన హృదయంలో ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు, తన హృదయానికి సమీపంగా ఉందో ఎంతో ధైర్యంతో విశ్వాసముతో దేవుని యందు దాన్ని బలిపీఠం మీద పెట్టినాడు. Then he prepared to sacrifice. మరి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. Then he was stopped. మరి అక్కడ ఆయన ఆపబడ్డాడు. Then came the commendation. మరి అప్పుడు దేవుడు ఆయన అభినందించాడు. Now I know Abraham, thou fearest God. మరి ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది. If anybody claims that they fear God, మరి చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారని చెప్తారు. you should have an element of sacrifice. మరి మీ జీవితంలో అలా చెప్తే త్యాగం చేసేటువంటి ఆ సమర్పణ గుణం You should be prepared to sacrifice anything for the cause of Christ. మరి క్రీస్తు కొరకు నువ్వు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. If you read the Acts of the Apostles, అపోస్తల కార్యాలు మనం చదివినట్లయితే you will let to know how apostles of old risked their life, hazarded their life. They did not care for their life. కాబట్టి అపోస్తలులు మరి యేసు ప్రభు వారి కొరకు ఆయన సువార్త కొరకు ఆయన పని కొరకు తమ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. They served the Lord. వారు ఆ రీతిగా ప్రభుని సేవించారు. So that is what it means when you say fear God. మరి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని చెప్తుంటే దాని అర్థం ఇది. What else do we understand? మరి ఇంకేంటి మనకు అర్థమవుతుంది? Concerning Job it was said. మరి యోబు గురించి చెప్పబడింది. Job is a just person. మరి యోబు నీతిమంతుడు. And then it says he feared God and eschewed evil.
ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. If you say, I fear God, నేను దేవుని యందు భయభక్తులు కలిగినానని you hate evil. నువ్వు చెడుతనాన్ని Run అసహించుకుంటావు. away from evil. మరి ఆ చెడుతనాన్ని నుంచి పారిపోతావు. Run away from every form of unrighteousness. మరి అనీతిగా దుర్నీతిగా కనిపించేది ప్రతి దాని నుంచి నువ్వు And you will పారిపోతావు. live a life of separation unto Him. మరి అప్పుడు నువ్వు దేవుని కొరకు ప్రత్యేకమైన You will జీవితాన్ని not get జీవిస్తావు. mingled with unbelievers. మరి అవిశ్వాసులతో నువ్వు కలిసిపోవు. And you will not get lost in this world. మరి ఈ లోకంతో నువ్వు కొట్టుకుని పోవు. You will love the Lord and His people in the house of God. మరి నువ్వు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆయన ప్రజలను నువ్వు ప్రేమిస్తావు. So if you fear God, నువ్వు దేవునికి భయపడితే you will live as a separated person. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తావు. Nehemiah testified మరి నెహెమ్యా చెప్తున్నా in సాక్షి. chapter 5 verse 15, మరి నెహెమ్యా 5:15 I have not done as my predecessors were doing because I fear God. మరి నెహెమ్యా 5:15 The last lines are not sorry. మరి చివరి భాగం. దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. అయితే నేను దేవుని భయము చేత అలాగున చేయలేదు. ఎలాగ చేయలేదు? Predecessors were doing lot of wrong things. మరి దానికి ముందున్న అధికారులు ఎన్నో తప్పుడు కార్యాలు చేశారు. But he says, I fear God, that's why I don't do that. మరి నేను దేవునికి భయపడిన వాడిని కనుక వాళ్ళు చేసినట్టు నేను If you are చేయను. living a life of separation, నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని that జీవిస్తున్నావు. means you fear God.